ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎక్సెల్లో పెద్ద పెద్ద రిపోర్ట్స్లో ఉన్న డేటాని ఫైండ్ అవుట్ చేసిన డేటాని సెలెక్ట్ చేసుకున్న డేటా యొక్క ఫాంట్ సైజు, ఫాంట్ కలర్ వంటి డిఫరెంట్ కమాండ్స్ని అప్లై చేయడం మరియు డేటాని రీప్లేస్ చేయడం వంటి డిఫరెంట్ కమాండ్స్ని గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ డేటాలో ఈ రిజల్ట్ కాలంలో ఉన్న ఈ ఫెయిల్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ డేటాకి కొన్ని ఫార్మాట్స్ని అప్లై చేద్దామండి. దానికోసము హోమ్ ట్యాబ్లో ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే కమాండ్ని చూజ్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయండి. వీటిలో ఈ ఫైండ్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకుంటే మనకు ఒక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఈ ఫైండ్ దగ్గర మనం ఏ పదాన్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ పదాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫైండ్ ఆల్ని క్లిక్ చేసుకుంటే ఈ ఫైండ్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న వర్డ్ ఏ సెల్స్లో ఉందో ఆ సెల్స్ అని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయండి. మనం వీటిని కంట్రోల్ ఏ ద్వారా మొత్తం సెలెక్ట్ చేద్దాం. ఆ విధంగా చేయడం వలన ఈ టేబుల్లో ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయిందండి. మనము సెలెక్ట్ చేసుకున్న ఈ వర్డ్స్కి బోల్డు, ఫాంట్ కలరు, హైలైటర్స్ని అప్లై చేద్దాం. ఈ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేద్దాం. చూడండి, మనం సింపుల్గా మనకు కావలసిన డేటాని ఫైండ్ అవుట్ చేసి సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన ఫార్మాట్స్ని చాలా సింపుల్గా అప్లై చేసుకున్నాం కదండి. అదేవిధంగా మనకు కావలసిన డేటాని రీప్లేస్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజల్ట్ కాలంలో ఈ పాస్ అనే వర్డ్ని పాస్వర్డ్ అనే వర్డ్తో రీప్లేస్ చేద్దామండి. దానికోసము ఇంతకుముందు చెప్పినట్టుగానే హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనం ఈ రీప్లేస్ని చూజ్ చేసుకొని ఈ ఫైండ్ వర్డ్ దగ్గర మనం ఏ పదాన్ని అయితే రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ పదాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేసుకొని ఈ రీప్లేస్ విత్ దగ్గర మనం ఏ పదంతో రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ పదాన్ని ఇక్కడ టైప్ చేసి రీప్లేస్ ఆల్ని క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ టైప్ చేసిన ఈ వర్డ్తో అన్ని పదాలు ఒకేసారి రీప్లేస్ అయిపోతాయండి. మనం డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేద్దాం. ఈ విధంగా మనకు కావలసిన డేటాని చాలా సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చండి. అయితే ఈ ప్రాక్టీస్ ఫైల్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగిందండి.